హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను. ఈరోజు మాకు పని లేదని నేను బ్లౌజ్ కటింగ్ పెడతాను కొద్దిగా. ఇది మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్, మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చినారు కుట్టమని. నేను ఇప్పుడు ఇది కటింగ్ చేసి రేపు కల్లా కుట్టించేయాలి. వాళ్ళకి నడుము తీసుకున్న కొలతలు ఇలా పెట్టుకొని ఉంటాను పెట్టుకొని కొంతైనా తీసుకోవచ్చు. మనం కొలతలైనా టేప్తో అయినా కొలతలు వేసుకోవచ్చు, ఇట్లైనా పెట్టుకోవచ్చు. మనం ఇది పెట్టిన తర్వాత మనం పట్టీలు వేసుకోవాలి కదండి. పట్టీలకి ఒక ఇంచు అంటే ఇక్కడ వరకు, మళ్ళీ బ్యాక్ పార్ట్ పొడవు కొద్దిగా ఇక్కడ మనకి షోల్డర్, మనకి షోల్డర్ కొలత వేసుకున్నాను. నేను టేపుతో కొలతలేదు, ఆమె జాకెట్ తీసుకొని కొలతలు వేస్తాను. మనకి కొద్దిగా ఖర్చు ఎక్కువ పెట్టుకోవడానికి. మనకి ఇది 2.5 ఉందండి. ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ కార్డ్ నుంచి ఇక్కడికి 2.25 తీసుకున్నామండి. ఇది షోల్డర్కి, ఇది వచ్చి వెనక పాటు నడుము, ఇది మెడకి, ఇది వచ్చి వెనక పాటు వెనక భాగం. ఇది వచ్చి ఎంత ఉందంటే ఇక్కడ నుంచి పెట్టుకొని ఇట్లా పెట్టుకోవాలి. మనం 5 ఇక్కడ 5 మార్క్ వేసుకున్నామండి. మనకి 5 ఉంది కదండి, 4.25 పెట్టుకున్నామండి. మనం 4.25 ఇక్కడ వరకు 4.25కి మార్క్ వేసుకున్నాం కదండి. నేను 5 ఎందుకు పెట్టారంటే మనం స్టిచ్చింగ్ వర్క్ పడుతుంది కదా, సరిపోతుందని 4.25 పెట్టుకున్నాను నేను. కొలతలు వేసుకున్నాము. 18 అండి. 18 కుట్టు ఇంచు ఉంటుంది కదా మనకి, కుట్టు 19 పెట్టుకున్నాం. 19 అంటే 9.5 పెట్టుకోవాలి మనం. ఇది డబల్ ఉంది కాబట్టి 9.5 ఇక్కడ నుంచి మార్కేస్తున్నాము. రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. కొంత మనకు బాగా వస్తుంది. మనకి వెనకాల రౌండ్ కాదండి, నేనైతే ఇలాగే తీసుకుంటాను. కొలతలు వేసుకున్నాను. కొద్దిగా పోయేటట్ల ఇటు నుంచి కొద్దిగా ఇది ఇక్కడికి ఉంది కదండి, నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఇది 2.5 పెట్టుకున్నాండి. వీటికి మనకి ఇది వచ్చి 8.5 ఉంది. 8.5 నడుము షేప్ రౌండ్ తీసుకున్నామండి. రౌండ్ షేప్ తీసుకున్నాము. కటింగ్ చేస్తున్నాను. రౌండ్ నీట్గా షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలా. వెనక పాటు ఇది, ఇప్పుడు ముందు పాటు ఫ్రంట్ కట్ చేద్దామండి. ఈ రెండు ఇట్లా ఓపెన్ ఉండాలా. ఫస్ట్ స్లీవ్ కట్ చేసుకున్నాను, రెట్టలు కట్ చేసుకున్నాను.
ముందుగానే మనం కట్ చేసుకోవాలా. కట్ చేసిన తర్వాత మనం గోటు వేసుకుంటామండి దానికి, అందుకే అంటున్నాము. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్క్ వేసుకున్నాము. టేప్ లేకపోయినా మనకి ఇట్లయినా కొలతలు వేసుకోవచ్చు. మనం టేపే ఉండాలా, మనం కట్ చేసుకోవాలని ఏం లేదు. ఇట్లయినా కట్ చేసుకోవచ్చు. ఇట్లయినా కట్ చేసుకునే ఈజీ. కొంతమందికి అర్థం కాదు కదా, అందుకని చెప్తాను. ఇది స్టిచ్చింగ్కి ఇది ఎక్స్ట్రా కొద్దిగా. ఇక్కడ కూడా అంతేనండి, ఇక్కడ కూడా అంతే. స్టిచ్చింగ్కి కొంచెం ఎక్స్ట్రా దీనికి అంతేనండి. దీన్ని షేప్ తీసుకున్నాం. మన షేప్ తీసుకుంటే ఫ్రంట్ మనకి ఫ్రంట్ పాటు అవంతా సేప్ కొద్దిగా సేప్ తీసుకున్నాం. ఇట్లా ఫ్రంట్ పాటు 2 కచ్చాలు వేసుకున్నామండి. బ్యాక్ పాటు 1 కచ్చా వేసుకున్నాం. బ్యాక్ కూడా కొద్దిగా లైట్గా కట్ చేసుకుంటే బాగుంటుంది షేపు. లేదంటే కూదు వచ్చేస్తుంది మనకి కట్ చేసుకోకుంటే. ఫ్రంట్ పార్ట్ 2, బ్యాక్ పార్ట్ 1 సింగిల్ కట్. అంతేనండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాము, బ్యాక్ పెట్టుకున్నాము. మనకి పట్టీలు ఉన్నాయి కదా, ఈ పట్టీలు అనేది ఇక్కడ కట్ చేసుకున్నామండి. పట్టీలు మనకి ఎంత ఉంటుందో అంత కొద్దిగా ఇక్కడ మనకి ఇక్కడ స్టిచ్చింగ్ లేక కొద్దిగా పోతుంది కదండి. ఇక్కడ మనం కొద్దిగా కట్ 1 ఇంచు అంటే అర్ధ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకున్నాము. మనకి ఇవి ఫ్రంట్ పార్ట్ వచ్చి మనకి ఇట్లా ఓపెన్ ఉండాలి. ఓపెన్ ఉండేటివి ఇక్కడ మన సైడ్ వేసుకోవాలి. ఓపెన్ ఉండేటివి ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నాము. కొద్దిగా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఇక్కడ స్టిచ్చింగ్ వేసేది కదండి, ఈ పట్టీల దగ్గర. ఈ పట్టీల నుంచి ఈ షోల్డర్ ఉంది కదా, మన షోల్డర్ కాడ నుంచి కొద్దిగా ఇక్కడ నుంచి పట్టుకున్నాం. ఇది మనం స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా, ఇది ఎక్స్ట్రా పీస్ కాక స్టిచ్చింగ్ కాడ నుంచి ఇక్కడ కొలత వేసుకున్నాం. ఇట్లా కరెక్ట్గా ఉండాలి మనకి. కరెక్ట్గా ఉంది కదండి. అంతేనండి. ఇక్కడ వరకు ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ వేసుకున్నాము. రౌండ్ కూడా వేసుకున్నాం. అంతేనండి. ఇది మన పట్టీలకి తీసుకొని కదండి, మన షోల్డర్ కాడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ స్టిచ్చింగ్ వరకు ఇది వచ్చి 7 ఉందండి. 7 ఉంది. ఇది మనం 6 ఉంది కొద్దిగా అని కారణం. మనం 6.5 పెట్టుకున్నామండి. ఇక్కడ నుంచి ఇది మనకి రౌండ్ షేప్, ఫ్రంట్ రౌండ్ షేప్ రావాలంటే మనము రెండు కాలు అయితే మనకి రౌండ్ షేప్ వస్తుంది. ఎడల్పు రాదు మనకి, బాగా కరెక్ట్గా సరిపోతుంది మనకి. ఇక్కడ నుంచి 2 కాలు ఇక్కడ వరకు రౌండ్ తీసుకున్నాం కదండి. మనం పట్టి తీసుకున్నాము. పట్టి నుంచి మనం ఇక్కడ నుంచి తీసుకున్నాము. కొద్దిగా ఇక్కడ నుంచి గ్యాప్ తీసుకున్నాము. స్టిచ్చింగ్ పడాలి కదా, అందుకోసం కొద్దిగా ఇక్కడ నుంచి 4వ ఉక్స్, ఇక్కడ నుంచి 4వ ఉక్స్ మార్క్ చేసుకున్నాము. ఇక్కడ 2వ ఉక్స్కి మనకి పట్టి పడాలి కదండి. ఇవి ఇక్కడ నుంచి దీని వచ్చి ఇక్కడ మనకి పట్టి ఉంది కదండి, ఈ పట్టి నుంచి పట్టికి ఇట్లా మనకి ఈ స్టిచ్చింగ్ ఉంది కదా, ఇక్కడ వరకు వేసుకున్నాము. ఇక్కడ నుంచి వేస్తే సరిపోతుంది.
పడుతుంది. ఇట్లా సరిపోతుంది. ఈ స్టిచ్ని ఇక్కడ నుంచి ఓకే, ఇక్కడ నుంచి ఇలా తీసుకొని ఇక్కడ నుంచి ఇటు వరకు ఈ స్టిచ్ ఇక్కడ నుంచి ఇక్కడ మనం కొద్దిగా మార్క్ వేసుకున్నాం అనుకో, ఇక్కడ నుంచి ఇట్లా ఇట్లా పెట్టేసుకుందాం. ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మార్క్ వేసుకున్నాం. ఇప్పుడు మార్క్ వేసుకున్నాం కదండి. ఇక్కడ నుంచి ఇట్లా 3 సమానంగా ఉంటాయి వేసుకుంటాము. ఈ 3 అనేది ఇక్కడ సమానంగా వస్తాయి అంతేనండి. ఈ షేప్ అనేది కొద్దిగా ఇట్లా లైట్గా షేప్ తీసుకోవాలి. షేప్ కటింగ్ చేసుకోవాలి. ఇది మామూలు కటింగ్ మాత్రమే అండి. నెక్స్ట్ వీడియోలో నేను క్రాస్ కటింగ్ కూడా చూపిస్తాను. కూడా రౌండ్ షేప్ అనేది మనకి ఫ్రంట్ ఉంది కదండి, ఈ ఫ్రంట్లోన కొద్దిగా ఇట్లా మనం షేపు కొద్దిగా తీసుకోవాలండి. ఇది ఇట్లా మనకి షేప్ అనేది ముందర మనకి లూజు గీజ్ ఏం రాకూడదు. అంటే మనం కొద్దిగా ఈ షేప్ తీసుకుంటే మనకి బాగా వస్తుంది. అంతేనండి, కొద్దిగా షేప్ తీసుకున్నాక బాగా వస్తుంది. అయిపోయింది. ఇవి మనకి రెట్టలు అయిపోయినాయి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయినాయండి. ఇది స్లీవ్లు ఇవి అయిపోయినాయి. మనకి ఇప్పుడు పట్టీలు అండి, పట్టీలు కట్ చేసుకున్నాము. పట్టీలు ఎలా కట్ చేసుకోవాలో అది కూడా చూపిస్తాను. మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి కొద్దిగా మార్క్ వేసుకున్నాము. ఇది వచ్చి ఇక్కడ నుంచి మనకి స్టిచ్చింగ్కి కొద్దిగా పోతుంది కాబట్టి స్టిచ్చింగ్ కొద్దిగా ఇక్కడ అయితే అంతేనండి. సేమ్ ఉంటుంది కదండి మనకి స్టిచ్చింగ్ కొద్దిగా ఇలా మార్క్ వేసుకొని క్రాస్గా దీంట్లో కొద్దిగా పెట్టేసుకున్నాము. ఓకేనండి. ఇప్పుడు మనకు పట్టే అయిపోయింది కదండి. పట్టే అయిపోయిన తర్వాత మనకి మనకి ఉక్సులు పట్టీకి ఉక్సులకి 2 అండి. ఇది ఇట్లా 2 కట్ చేసుకున్నాము. లైనింగ్ కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనము జాకెట్ చీరల జాకెట్ కట్ చేసుకున్నాము. అయిపోయింది. ఇట్లా ఓపెన్ ఉండాలండి మనకి. పక్క వేసుకోవాలా ఓపెన్ బ్యాక్. ఇది బ్యాక్ పార్ట్ పెట్టుకున్నాము. బ్యాక్ పార్ట్ పెట్టుకున్నాం కదండి. మనం కొద్దిగా ఇడుచుకున్నాం. మన స్టిచ్చింగ్ లెక్క కొద్దిగా వల్ల ఇక్కడ కొద్దిగా ఇడుచుకున్నాం. స్టిచ్చింగ్ లెక్కి దీన్ని కట్ చేసుకున్నాము. ఇక్కడ కొద్ది పైన కొద్దిగా స్టిచ్చింగ్ లెక్క
మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి, బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుని ఇట్లా పెట్టుకోవాలి. మనం లైన్లు నేను అడ్డం పెట్టుకోలేదు, ఇట్లా నిలువు గీతలు పెట్టుకున్నాను. అడ్డం ఉంటే బాగుండదని నిలువు పెట్టుకున్నాను. లైన్ ఇట్లా కట్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు స్లీవ్ కటింగ్ స్టిచ్చింగ్కి కొద్దిగా ఇడుచుకోవాలి. అంతేనండి. ఇందులో వచ్చి పట్టి అంతేనండి. కట్ చేసుకోవచ్చు. మనం టేప్తో కాకుండా కూడా జాకెట్ ఆల్తితోనైనా మనం కట్ చేసుకోవచ్చు. అంతేనండి. నచ్చితే మీరు ట్రై చేయండి ఒకసారి. వీడియోని లైక్ చేయండి.